కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనసాక్షి ఎదుట మమ్మను మేమే దేవునికి సమ్ముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యంలో ఉండే సత్యాన్ని మేము గ్రహించి అర్థం చేసుకుని వాక్యానుసారంగా మేము జీవించి మా సంఘస్థుల్ని కూడా ఆత్మీయంగా బలపరిచే భాగ్యాన్ని దయచేయమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డకు కావాల్సిన వాక్యాన్ని మీరే మాకు అనుగ్రహించి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఈ కొరింథీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు స్థాపించాడు. 1.5 year ఈ సంఘంలో ఆయన పరిచర్య చేసి ఒక మంచి సంఘాన్ని స్థాపించాడు. అయితే ఈ సంఘాన్ని స్థాపించి తను వెళ్ళిపోయాక అనేక మంది ఈ సంఘస్థులు అపవిత్ర జీవితానికి లోనైపోయి దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరాలని అపవిత్రంగా వినియోగిస్తూ స్వార్థపరులుగా మార్చబడి, అంతేకాకుండా దేవుని యొక్క సంఘాన్ని వారు పాడు చేస్తూ మరి అబద్ధ బోధకులని దాని సంఘంలోనికి ప్రవేశించి ఈ సంఘాన్ని విభజించి అపవిత్రపరిచినట్టు మనకి దేవుని వాక్యంలో చూస్తున్నాము. అయితే ఈ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారంటే, పౌలు చేసిన పరిచర్య తప్పు, ఈయనలో ఎలాంటి మంచితనము లేదు అని ఆయన గురించి చెడు మాటలు చెప్పి ఆయనని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఈ 2 కొరింథీ 4వ అధ్యాయంలో, అంటే ఈ 2 కొరింథీ అంతా కూడా ఆయన యొక్క సఫరింగ్, శ్రమను గురించి, ఆయన డిఫెన్స్ గురించి, అంటే నేను ఎలా పరిచర్య చేస్తున్నాను అనే డిఫెన్స్ గురించి ఇదంతా రాశాడు. అయితే 4వ అధ్యాయంలో చాలా విషయాలు రాశాడు. కొన్ని మాటలు నేను చెప్తాను. మొట్టమొదటిగా చూడండి ఏమంటున్నాడంటే, మేము అధైర్యపడము అని చెప్తున్నాడు. 16వ వచనంలో కూడా అదే మాట అని చెప్తున్నాడు. కావున మేము అధైర్యపడము అంటే పౌలు పరిచర్య అనేక స్థలాలకు వెళ్ళాడు, సంఘాలు స్థాపించాడు. కానీ ప్రతి చోట కూడా ఆయనకి ఏమైంది? ఎదురు దెబ్బ తగిలింది. అంటే శ్రమలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చాలాసార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అనేకమైన శ్రమలను ఇబ్బంది, జైల్లో వేశారు. మరి అబద్ధ ప్రవక్తలు వచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇలాంటి అనేకమైన సంఘటనలను ఎదుర్కొన్నప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ పరిచర్యలో చేసుకుంటూ ఇలాంటి అనేకమైన నిందలు, అవమానాలు, ఇబ్బందులు, శ్రమలు, జైల్లో వేయడాలు అనుభవిస్తూ కూడా నేను ఈ పరిచర్యలో ఏం చేయను? అధైర్యపడను అని చెప్తున్నాడు. చాలాసార్లు సేవకులుగా మనకి వ్యతిరేకత వస్తుంది. మన సంఘంలో వ్యతిరేకత రావచ్చు, బయట ఉన్న వాళ్ళు వ్యతిరేకత రావచ్చు, కొన్నిసార్లు మనకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, సామాజిక ఇబ్బందులు రావచ్చు, మానసిక ఇబ్బందులు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. కానీ పౌలు ఏమంటున్నాడంటే, ఇవన్నీ వచ్చినా కానీ నేను అధైర్యపడను. ఎందుకు అంటున్నాడు ఈ మాట అంటే, దేవుని యొక్క సువార్త యొక్క గొప్పతనాన్ని ఆయన ఎరిగాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం మీరు చదువుకుంటే, దేవుడు ఆయన ప్రత్యేకంగా తన్ని రక్షించడమే కాకుండా దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా ఆయన బయలుపరిచాడు. కాబట్టి దేవుని సువార్త యొక్క మహిమను, అంతేకాకుండా ఈ నూతన నిబంధన ప్రత్యక్షతను ఆయన వ్యక్తిగతంగా అనుభవించాడు. కాబట్టి ఈ సువార్త యొక్క గొప్పతనాన్ని బట్టి, నూతన నిబంధన యొక్క ప్రత్యేకతను బట్టి నేను ఎన్ని కష్టాలు వచ్చినా నేను వెనకంజ వేయను అని తీర్మానం చేసుకున్నట్టు దేవుని వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క సత్య సువార్త యొక్క గొప్పతనాన్ని, నూతన నిబంధన యొక్క గొప్పతనాన్ని మనం ఎరిగిన వారమై దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. అధైర్యపడే వారంగా ఉండకూడదు.
వెనకంజ వేసే వారంగా ఉండకూడదు. పౌలు అంటున్నాడు, నేను ఏమైనా సరే, చూడండి, జైల్లో ఉన్నప్పటికీ మరి ఇబ్బందులు ఫేస్ చేసినప్పటికీ నేను ఏమాత్రం కూడా అధైర్యపడను. ఎందుకంటే దేవుని యొక్క సత్య సువార్త, దేవుని యొక్క కొత్త నిబంధన యొక్క మహిమ ఈ ఈ ఈ లోకంలో అలాంటిది ఏది కూడా లేదు. ఆ గొప్ప సువార్తను నేను ప్రకటించడానికి ఎప్పటికీ కూడా వెనకంజ వేయను, నేను నిరుత్సాహపడను అని చెప్తున్నాడు. సో హీ అండర్స్టూడ్ ద గ్లోరీ ఆఫ్ ద గాస్పెల్. సువార్త యొక్క గొప్ప ప్రభావాన్ని, నూతన నిబంధన యొక్క గొప్పతనాన్ని ఆయన ఎరిగిన వాడై, దేవుని శక్తిని కలిగిన వాడై, ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ నిరుత్సాహపడకుండా దేవుని సేవలో ముందుకు వెళ్ళడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈ యొక్క వచనాల్లో ఉండే ప్రాముఖ్యతను మనం ఎరిగినట్లయితే మనం కూడా పౌలు వలె స్ట్రాంగ్గా ఉండగలుగుతాము, దేవుని పరిచర్య చేయడానికి ముందంజ వేయగలుగుతాము. పౌలు అంటున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను మట్టుకు దేవుని యొక్క సువార్తని, దేవుని యొక్క కొత్త నిబంధనని నేను విడిచిపెట్టను, నేను బోధించక మానను అని చెప్తున్నాడు. కాబట్టి పౌలు వలె మనం కూడా అటువంటి మరి మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుని యొక్క సువార్త యొక్క మహిమను, ఆ కొత్త నిబంధన యొక్క ప్రత్యక్షతను మనం ఎరిగిన వారమై, చూడండి, పాత నిబంధన కొత్త నిబంధనకి చాలా వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలో అర్పణలు అర్పించాలి, కానీ అర్పణల ద్వారా పాపము కవర్ అవుతుంది తప్ప క్షమాపణ ఉండదు. కానీ కొత్త నిబంధన ద్వారా దేవుడు పాప క్షమాపణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, నీతినిచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు, దేవుని రక్షణ, నిత్యమైన రక్షణనిచ్చాడు. మరి ఇవన్నీ కూడా కొత్త నిబంధన ఆశీర్వాదాలే. కాబట్టి కొత్త నిబంధనలో ఉండే ప్రత్యేకత పాత నిబంధనలో లేదు. కొత్త నిబంధనలో అంతరంగ జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వబడ్డది. పాత నిబంధనలో కేవలము బాహ్య జీవితానికి ప్రాధాన్యత ఇవ్వబడ్డది. అందుకనే పౌలు అంటాడు, ఈ సువార్త యొక్క మహిమను, ఈ కొత్త నిబంధన యొక్క ప్రత్యక్షతను ఎరిగినవాడు ఎన్నటికీ నిరుత్సాహపడడు అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తున్నాడు. రెండో విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, చూడండి, రెండో విషయం ఏమంటాడంటే, ఇదే మొదటి వచనంలో చూడండి, కాబట్టి ఈ పరిచర్య పొందిన కరుణింపబడిన వారమై అధైర్యపడము. అంటే చాలాసార్లు పరిచర్య మనం ఏదో గొప్ప విషయం అని అనుకుంటాం, కానీ పౌలు ఏమంటున్నాడంటే, పరిచర్య దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత, ఇది మనకు అర్హత లేదు. వీ డోంట్ హ్యావ్ ద ఎబిలిటీ. మనం పాపులమైన మనకి దేవుడు ఈ పరిచర్య చేయడం అనేది గొప్ప కరుణాపీఠంగా మనకు అనుగ్రహించాడు. ఇది నా వలన కలిగినది కాదు, దేవుని యొక్క కృపావరమే అని గుర్తిస్తున్నాడు పౌలు. చాలాసార్లు మనం సేవకులమని గర్వపడవచ్చు, కానీ నేనేదో ప్రత్యేకింపబడిన వాడు అని అనుకోవచ్చు. కానీ పౌలు అంటున్నాడు, నా యొక్క మంచితనాన్ని బట్టి కానీ గొప్పతనాన్ని బట్టి కానీ దేవుడు ఈ పరిచర్య నాకు ఇవ్వలేదు, కానీ దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క దయని బట్టే నేను ఈ పరిచర్యను పొందుకున్నాను అని పౌలు మనకు తెలియపరుస్తున్నాడు. ఇట్ ఈస్ అ మర్సీ ఫ్రమ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత, నాకు అసలు ఆధిక్యత లేదు, లేని వానికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆధిక్యతను నేను ఎన్నడూ పోగొట్టుకోను అని చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిచర్య అనేది గొప్ప ఆధిక్యత. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, వాళ్ళకి లేని ఆధిక్యతను దేవుడు మనలాంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అది దేవుని యొక్క కృపావరం అని మనం ఎంచాలి. ఆయన కృతజ్ఞులమై ఆయన వరాన్ని మనం పొందుకున్నాం కాబట్టి ఇంకా దేవుని యొక్క శక్తిని పొందుకొని ఈ పరిచర్య చేయడానికి మనం ముందుకు రావాలి. దేవుని యొక్క కొత్త నిబంధన యొక్క ప్రత్యక్షతను, సువార్త యొక్క మహిమను, దేవుడు అనుగ్రహించిన ఈ కరుణాపీఠాన్ని మనము దేవునికి కృతజ్ఞులమై ఇంకా బలంగా పరిచర్య చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకని అంటున్నాడు, నేను అధైర్యపడను, ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, దీన్ని నేను ఎన్నడూ విడిచిపెట్టను. ఈ భూలోకాన్ని విడిచిపెట్టేదాకా నేను ఈ పరిచర్యని వదిలిపెట్టను అని చెప్తున్నాడు.
కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యత. మూడవది ఏమంటున్నాడంటే చూడండి, ఇదే 2వ వచనంలో ఉంది. ఏమంటున్నాడు? ప్రతి మనిషి కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుడు మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. సీక్రెట్ లైఫ్, అపవిత్రమైన జీవితాన్ని నేను వదిలిపెట్టాను, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని చెప్తున్నాడు. దైవజనుడిగా నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన సువార్తను మనకి ఎందుకు అనుగ్రహించాడు? ఆయన కరుణను మనకి ఎందుకు చూపించాడంటే మనం ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించాలని. నాలో ఎటువంటి సీక్రెట్ లైఫ్ లేదు. నన్ను అందరూ కూడా చూడొచ్చు, నా బయట జీవితం చూడొచ్చు, పుల్పిట్ జీవితం చూడొచ్చు, అన్నిట్లో కూడా నేను ఎలాంటి అపవిత్రమైన కార్యాలు చేయట్లేదు. నేను పరిశుద్ధమైన హృదయాన్ని, జీవితాన్ని కలిగి ఉన్నాను అని దేవుని వాక్యంలో ఆయన చెప్తున్నాడు. నేను ఇందాక చెప్పాను కదా, అనేక మంది అబద్ధ బోధకులు వచ్చి ఈయన చేసే పరిచర్య తప్పు, ఈయనలో అన్ని తప్పులే ఉన్నాయి, ఈయన పాపిష్టుడు, ఈయన డబ్బు కొరకు పరిచర్య చేస్తున్నాడు, ఇలాగ నిందలు మోపుతున్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను నాలో ఎలాంటి అపవిత్రమైన జీవితం, సీక్రెట్ లైఫ్ లేదు. అంతేకాదు ఏమంటున్నాడు చూడండి, 2 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా చెప్తున్నాడు అదే మాట. 12వ వచనంలో ఏమంటాడంటే, మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపగా దేవుడు అనుగ్రహించి పరిశుద్ధాత్మతో నిష్కపటముతోను దేవుని యొక్క కృపనే అనుసరించి లోకములో నడుచుకొని మరియు విశేషముగా మీ ఎడల నడుచుకుంటూ మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటచున్నది. ఎలా డిఫెండ్ చేసుకుంటున్నాడండి? కోర్టులో కేసేసి నా అంత మంచోడు లేదు అని చెప్తున్నాడు. ఇదిగో నేను ఎలాంటి సీక్రెట్ లైఫ్ లీడ్ చేయట్లేదు, పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నాను. నాలో ఉండే మనస్సాక్షి నన్ను నిందితుడు అని చెప్పట్లేదు, కానీ నేను కరెక్ట్గా ఉన్నానని నా మనస్సాక్షే నాకు సాక్ష్యం ఇచ్చుచున్నది. మనందరికీ దేవుడు ఏమి ఇచ్చాడండి? మనస్సాక్షి ఇచ్చాడు కదా. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుడు అందరికీ కూడా ఆ మనస్సాక్షి. నా మనస్సాక్షి నన్ను గర్దించట్లేదు, నా మనస్సాక్షి నన్ను నిందించట్లేదు, నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే నేను ఎలాంటి అపవిత్రమైన జీవితాన్ని జీవించట్లేదు. చూడండి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినప్పుడే మనము చేసే పరిచర్య అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది అని అపోస్తలుడైన పౌలు మనకు బోధిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నాకు ఎలాంటి సీక్రెట్ లైఫ్ లేదు, నా మనస్సాక్షి నన్ను నిందించట్లేదు, నా మనస్సాక్షి నన్ను పరిశుద్ధంగా ఉన్నట్టు నాకు సాక్ష్యం ఇస్తున్నది, నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తున్నది. కాబట్టి నేను ఎలాంటి తప్పులు చేయట్లేదు, నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఉండే మర్మాలను మనం ఎరగడమే కాకుండా దేవుని యొక్క సువార్త ప్రత్యక్షతలో దేవుడు మనకు అనుగ్రహించిన కరుణాపీఠాన్ని పవిత్రమైన హృదయంతో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అదే 2వ వచనంలో ఇంకో మాటను చెప్తాడు చూడండి. ఏమంటున్నాడంటే, అయితే నేను కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. చూడండి, దేవుని వాక్యాన్ని ఎట్లా బోధిస్తున్నాడంట? ఉన్నట్టు బోధిస్తున్నాడు. తన స్వలాభం కోసం బోధించలేదు, లేకపోతే డబ్బు సంపాదించుకుందామని బోధించలేదు,
లేకపోతే అనేక మంది ఈ లోకంలో పరిచర్య చేస్తున్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారండి? వాళ్ళ స్వంత స్వనీతిని లేకపోతే వాళ్ళ స్వంత ప్రణాళికను పెట్టుకొని సేవ చేస్తున్నారు. డబ్బు సంపాదించుకుందామని కొంతమంది, పేరు సంపాదించుకుందామని కొంతమంది, లేకపోతే పలుకుబడి సంపాదించుకుందామని కొంతమంది, లేకపోతే అనేక సొంత కార్యాలను బట్టి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. పౌలు అంటున్నాడు, మాకు ఎలాంటి స్వబుద్ధిని ఆధారం చేసుకొని పరిచయం, వి డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ గోల్. మేమేదో డబ్బు సంపాదించుకుందామని పరిచర్య చేయట్లేదు. పలుకుబడి కానీ ఏదో అందరిలో మెప్పు పొందాలని మేము ఈ పరిచర్య చేయట్లేదు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించి దేవుని వాక్యం ద్వారా అనేక మంది దేవుణ్ణి నమ్ముకోవాలని మేము ఈ పరిచర్య చేస్తున్నాము, ప్రయాసపడుతున్నాము అని చెప్తున్నాడు. ఫెయిత్ఫుల్ టు డివైన్ ట్రూత్, సత్యవాక్యానికి మేము నమ్మకంగా కట్టుబడి ఉన్నాము. మేము కుయుక్తితో కానీ మరి ఇష్టమున్న విధంగా మేము ఇంటర్ప్రిటేషన్ చేయట్లేదు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని సత్యవాక్యాన్ని బోధించడానికి. అందుకనే 1 పేతురు 2 పేతురు తీతు గ్రంథంలో పౌలు ఏం చెప్తాడు తెలుసా? తన నెక్స్ట్ జనరేషన్ అంటే పౌలు వెళ్ళిపోయాక తీతు ఉంటారు కాబట్టి వాళ్ళకి 10 సార్లు చెప్పాడు. ఏమని చెప్పాడంటే, వాక్యాన్ని ఉన్నట్టు బోధించండి, అంటే సత్యవాక్యాన్ని బోధించండి. మరి వాక్యంలో ఉండే మర్మాలను ఉన్నట్టుగా బోధించినప్పుడు దేవుని కార్యము ప్రజల్లో జరుగుతుంది అని ఆయన అనేకులకు చెప్పాడు. కాబట్టి 3 విధాలుగా సాధారణంగా మనం వాక్యాన్ని బోధిస్తాము. మొట్టమొదటిగా ఏంటంటే టాపికల్ మెసేజ్ అంటాము. అంటే ఒక టాపిక్ని తీసుకొని దాన్ని వివరిస్తాము. సపోజ్ కోతకాల పండుగ ఉంది, ఆ డబ్బు టాపిక్ని తీసుకొని కొన్ని వచనాలు తీసుకొని బోధిస్తాము. ఇంకొక రెండో మెథడ్ ఏంటంటే ఎలిగారికల్ ఇంటర్ప్రిటేషన్ అంటాము. రూప అలంకార పద్ధతిలో కూడా వాక్యాన్ని బోధిస్తాము. మూడో పద్ధతి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ అనేది మనం అవలంబించాలి మన పరిచర్యలో. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? వివరణాత్మకంగా బోధించాలి. ఇలాగే లాస్ట్ టైం మేము సిరిసిల్లాలో వాక్యాన్ని ఇలాగే చెప్పాము. ఒక సేవకుడు నాకు లంచ్ టైం అప్పుడు చెప్పాడు, బ్రదర్ మీరు అన్నట్టే మేము ఎక్స్పాజిటరీ ప్రీచింగే చేస్తున్నాము అని చెప్పాడు. మత్తయి సువార్తనే నేను దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి ప్రకటిస్తున్నాను అని చెప్పాడు. నిజంగా నాకు సంతోషం అనిపించింది. ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ ఏంటంటే ఉన్నట్టు, అంటే వాక్యంలోంచి మనం తీసి చెప్పాలి, బయటది తీసి లోపలికి చెప్పకూడదు. వాక్యంలో ఉండే సత్యాన్ని ప్రజలకు బోధించినప్పుడు, ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ చేసినప్పుడు, వివరణాత్మకంగా వాక్యాన్ని బోధించినప్పుడు అనేకులు దేవుని వాక్యం ద్వారా స్పందించి రక్షింపబడి సంఘం అభివృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, నేను అధైర్యపడను, ఎందుకంటే సువార్త యొక్క ప్రత్యేకతను, నూతన నిబంధన యొక్క ప్రత్యేకతను నేను ఎరిగి ఉన్నాను కాబట్టి నేను సువార్తను చెప్పడం మానేను అని చెప్తున్నాడు. ఇది దేవుడు నాకు ఇచ్చిన వరము అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ మర్సీ ఫ్రమ్ గాడ్ అని చెప్తున్నాడు. మూడవది ఏమంటున్నాడంటే, నేను అపవిత్ర జీవితాన్ని జీవించకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవుని సేవ చేస్తున్నాను. నాలుగవది, దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే బోధిస్తున్నాను. నా స్వలాభం కోసమో నా సొంత ఏంటంటే లాభాల కోసమో నేను వాక్యాన్ని బోధించట్లేదు. ఈ రోజుల్లో అనేక మంది ఈ విధంగా బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళ పరిచర్యని దేవుడు అంగీకరించట్లేదు. మన పరిచర్యని దేవుడు అంగీకరించాలంటే ఉన్న సత్యవాక్యాన్ని సత్యంగా మనం బోధించాలి, ఎక్స్పాజిటరీగా బోధించాలి, వివరణాత్మకంగా బోధించాలి. అప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుని కార్యము ప్రజల్లో జరిగిస్తుంది. అందుకని కుయుక్తితో బోధించకుండా, నాట్ డిసీట్ఫుల్, వ్యక్తిగతమైన లాభంతో బోధించకూడదు, మోసకరమైన బోధన చేయకూడదు. ప్రజలు చాలామంది చదువుకు రానోళ్ళు ఉంటారు. వాళ్ళకు బోధించినప్పుడు మనం మోసకరమైన బోధ చేసినట్లయితే వాళ్ళు మోసపోతారు, మనని కూడా దేవుడు గద్దిస్తాడు. కాబట్టి మోసపూర్వకమైన బోధను మనం చేయకూడదు. నేను అలాంటి బోధ చేయట్లేదు అని
పౌలు స్పష్టంగా మనకు తెలియపరుస్తున్నాడు. మరి అలాంటి నిర్ణయాత్మకంగా దేవుని కొరకు మనము సత్యవాక్యాన్ని కరెక్ట్గా బోధించేలాగా మనం ప్రయాసపడాలి అని దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నాడు. మూడు నాలుగు వచనాల్లో కూడా ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. ఏంటంటే ఆ చూడండి, సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే నశించుతున్న వారి విషయంలోని మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనము కలుగజేసెను. 3-4 అక్కడ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నాడంటే, ఈయన చేసే పరిచర్య ఎవరు కూడా మారు మనసు పొందట్లేదు, ఎవరు కూడా మారట్లేదు, ఈయన స్వలాభం కోసం చేస్తున్నాడు అని చెప్తున్నప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, మేము చేసే బోధ కరెక్టే కానీ ఆ బోధని కొంతమంది అంగీకరించట్లేదు. ఎందుకంట సాతాను, ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరండి? సాతాను వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగజేసింది కాబట్టి వాళ్ళు ఆ వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. చాలాసార్లు మనము మన పరిచర్య మంచిదా గొప్పదా లేదా అని ప్రజలు కావచ్చు, సేవకులు కావచ్చు ఎలా చెప్తున్నారంటే, ఎక్కువ మంది మారు మనసు పొందినా లేకపోతే ఎక్కువ మంది ఈ చర్చకు వస్తున్నారంటే ఈ యొక్క సేవకుని పరిచర్య గొప్పది అని మనం తలస్తాము. లేకపోతే ఈయన వాక్యం చెప్పంగానే ఎక్కువ మంది మారు మనసు పొందితే ఈయన సేవ మంచిది లేకపోతే కరెక్ట్ అని చెప్తున్నాము. కానీ పౌలు ఏమంటున్నాడంటే, నేను చేసే సేవ నా మీద ఆధారపడలేదు, అది ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడు వాళ్ళ మనోనేత్రాలని పరిశుద్ధాత్మ ద్వారా తెరవాలి, అంతే కదా. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడండి? పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఏం చేస్తాడు? బయట నుంచి మనుషుల్ని ఒప్పిస్తాడు. యోహాను సువార్త 16 మీరు 13 నుంచి చదువుకుంటే ఈ వచనాలు ఉంటాయి. అంటే ఒప్పించినప్పుడు ఏమవుతుంది? వాడు పశ్చాత్తాపపడతాడు. దేవా నేను పాపిని అని ఒప్పుకుంటాడు. దేవుణ్ణి, ఆయన నిజమైన రక్షకుడిని, యేసు ప్రభుని తాను సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తాడు, పశ్చాత్తాపపడతాడు, దేవుణ్ణి అంగీకరిస్తాడు. అంతేకాకుండా దేవుని బిడ్డగా మార్చబడి సహవాసంలో చేర్చబడతాడు. కాబట్టి పరిచర్య యొక్క రిజల్ట్ నా మీద ఆధారపడదు, మీ మీద ఆధారపడదు. ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుని మీద ఆధారపడుతుంది. దీనికి గొప్ప ఉపమానం ఏంటంటే, ఆ విత్తువాడు ఉపమానం ఉంది మార్కు సువార్తలో. ఏమనుంది? విత్తనం వేస్తూ ఉంటాడు. కొన్ని ఎక్కడ పడతాయి? దారి పొడుగున పడతాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి, కొన్ని రాతి నేలలో పడతాయి, కొన్ని మంచి నేలలో పడతాయి. అయితే ఆ విత్తనం వేసేవాడిది తప్పు లేదు. ఆ విత్తనం ఫలించడానికి ఎవరు ఫలించజేయాలి? దేవుడు ఫలింపజేయాలి. అంటే ఆ సాయిల్ని మన హృదయం అని తలస్తాము. అంటే మంచి హృదయంలో ఆ యొక్క విత్తనం పడితే ఆటోమేటిక్గా అది 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ఫలిస్తుంది. కాబట్టి విత్తనం వేసేవారి యొక్క మీద విత్తనం యొక్క ప్రతిఫలం ఆధారపడదు, కానీ విత్తనంని ఎదుగుదల చేసేవాడెవరు? దేవుడు. అది మనం గుర్తు చేసుకోవాలి. రిజల్ట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద మెసెంజర్. సేవకుని మీద ఆధారపడదు. ఆ రిజల్ట్ ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుని మీద ఆధారపడుతుంది. కాబట్టి వీళ్ళ అబద్ధ బోధకులు ఏం చెప్తున్నారు? అయ్యా ఈయన చెప్పిన వాక్యము చాలా మంది వినట్లేదు, అంగీకరించట్లేదు అంటే పౌలు ఏమంటున్నాడు? వాళ్ళ మనోనేత్రాలకి సాతాను గుడ్డితనాన్ని కలుగజేసింది కాబట్టి వాళ్ళు ఈ వాక్యాన్ని అంగీకరించట్లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నేను బోధించాను కాబట్టి అదిగో 10 మంది చేతులు ఎత్తారు. నేను కూడా ఈ చదవక ముందు అట్లనే అనుకున్నాను. కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు ప్రేయర్ చేస్తాం కదా, చాలా మంది చేతులు ఎత్తుతారు కదా. మనం ఏమనుకుంటామంటే, ఓహో నేను బాగా చెప్పేదేమో దానివల్ల చేతులు ఎత్తారేమో. మనది ఏం లేదండి. ఇట్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఇదంతా ఎందుకు చెప్తున్నాడండి? సేవకుడు వినయము సాత్వికంతో జీవించాలి. మనము దేవుని మీద ఆధారపడాలి, దేవుని సువార్త ఒక మహిమ మీద ఆధారపడాలి.
దేవుడు ఇచ్చిన ఆధిక్యతల మీద ఆధారపడాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, దేవుని వాక్యాన్ని ఉన్నట్టు బోధించాలి. అప్పుడు ఆ రిజల్ట్ ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు, మనం కాదు ఇచ్చేది. కాబట్టి చెప్పడమే నీ వంతు. విన్నవాడు స్పందిస్తాడా స్పందించడా అది దేవుని యొక్క కృపావరమే. మరి ఎఫెసీ 1:6 మనందరికీ తెలుసు. ముందుగానే నిర్ణయించాడు, ఎన్నుకున్నాడు, దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కాబట్టి దేవుని ఈ రిజల్ట్ మన మీద ఆధారపడదు, కానీ దేవుని మీద ఆధారపడుతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. ఐదవ విషయం ఏమంటున్నాడంటే, మేము 7వ వచనం చూడండి. 7వ వచనంలో ఏమంటాడంటే, ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏమంటున్నాడండి? నేను మట్టి ఘటంని, ఐఎమ్ ఏ వాట్ యు కాల్ శాండ్. నేను ఒక మట్టి ఘటం అంతే. ఈ దేవుని వాక్యము పరిచర్య నేను చేసే నా ప్రభావాలకు జరిగింది కాదు, కానీ మట్టి ఘట్టమైన నాలో ఏం పెట్టబడది? ఐశ్వర్యమైన దేవుని వాక్యము, సువార్త దేవుడు నా అంతరంగంలో పెట్టాడు. కాబట్టి ఈ మట్టి ఘట్టంలో మాట్లాడినప్పుడు ఈ మట్టి ఘట్టంలోంచి బయటకు వెళ్ళే ఐశ్వర్యము ప్రజలని ఆశీర్వాదాన్ని అందిస్తుంది. అంటే ఏమంటున్నాడంటే, నేను చాలా చిన్నవాడను, ఐఆమ్ ఏ హంబుల్ పర్సన్. కాబట్టి హ్యూమిలిటీ అనేది మన విశ్వాస సేవకుని జీవితంలో చాలా అవసరము. చాలాసార్లు మనము గర్వపడే అవకాశాలు కలుగుతూ ఉంటాయి సేవలో. కానీ పౌలు అంటున్నాడు, నేను కేవలం ఒక మట్టి ఘట్టమే, నాలో ఎటువంటి గొప్పతనము లేదు, అయినప్పటికీ దేవుడే నా ద్వారా తన కార్యాన్ని చేస్తున్నాడు. చూడండి, ఇంకా కావాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం 13వ వచనంలో కూడా ఇంకా తన యొక్క దీన స్థితిని మనకు తెలియపరుచుకుంటాడు. చూడండి, 1 కొరింథీ 4వ అధ్యాయము 9వ వచనం. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులైన మమ్మల్ని అందరికంటే కడపడగా ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. 13వ వచనం బ్రదర్, 13 అదే అధ్యాయం. దూషింపబడి ప్రతిమాలు కొంచున్నాము, లోకములకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడుచున్నాము. చూడండి, ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, నన్ను అందరూ ఏమనుకుంటున్నారంట? పెంటగా అనుకుంటున్నారు. హ్యూమిలిటీ. సేవకుడు యొక్క సేవ ఫలించాలంటే మీరు పెద్ద సేవకులను అడగండి, చిన్న సేవకులను అడగండి, సేవ ఫలింపజేయాలంటే మనము తగ్గించుకోవాలి. యేసు ప్రభు తగ్గించుకున్నాడు కదండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 ఆయన దైవత్వాన్ని వదిలిపెట్టుకొని సామాన్యమైన ఈ లోకంలో మానవత్వాన్ని ధరించుకొని దైవ మానవుడిగా వచ్చాడు. అంతేకాదు, తను తాను దాసునిగా చేసుకున్నాడు. ఈ బికేమ్ ఏ స్లేవ్. అంతేకాదు, శిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి పౌలు కూడా అదే అంటున్నాడు. 1 కొరింథీ 15:9 అంటున్నాడు, అపోస్తలులలో అందరికంటే తక్కువ వాడిని అని చెప్తాడు. అంతేకాదు, విశ్వాసుల్లో అందరికంటే తక్కువ వాడిని అని చెప్తాడు. 3వదిగా, పాపులందరిలో ప్రథమ పాపిని అని చెప్తాడు. కాబట్టి ఇవన్నీ చూసినట్లయితే యేసు ప్రభు ఎలాగైతే తను తాను తగ్గించుకున్నాడో, పౌలు కూడా తను తాను తగ్గించుకుంటూ పోయాడు. దేవుని పరిచర్యలో మనం అభివృద్ధి పొందుతున్నాము అంటే అర్థం ఏంటంటే, మనము తగ్గించుకోవాలి. యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే తగ్గింపు జీవితం ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించి తన సేవలో బలంగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పౌలు ఈ వాక్యంలో 2 కొరింథీ 4లో ఇవన్నీ చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఆ సువార్త యొక్క మహిమను నాకు ఇచ్చాడు, ఈ పరిచర్య అనే ఆధిక్యతనిచ్చాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నాను,
నేను వంకరగా బోధించకుండా సత్యవాక్య అవుతుంది అని చెప్తున్నాడు. అంతేకాకుండా నేను ఒక మట్టి ఘటాన్ని, ఐఎమ్ ఏ శాండ్ అని చెప్పుకుంటున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది దైవజేవకులు వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటున్నారు, చాలా ఉన్నతంగా హెచ్చించుకుంటున్నారు. కానీ దేవుడి వాక్యం చెప్తుంది ఏంటంటే, మనని మనం తగ్గించుకున్నప్పుడు తగిన సమయంలో ఆయన మనల్ని హెచ్చించే దేవుడు. 1 పేతురు 5వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తాము. దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకోనండి అని మనకు చెప్తున్నాడు. ఎవరైతే తాము తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని విలేజెస్లో వాళ్ళ సేవ ఇంకా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ విషయాల బట్టి వాళ్ళు గర్విస్తూ ఉంటారు. మరి గర్వపడకుండా తాము తగ్గించుకునే వాళ్ళని దేవుడు బలంగా వాడుకుంటాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాదు 8 నుంచి 12 వచనాల్లో మీరు చూసినట్లయితే ఈ 2 కొరింథీ 4వ వచనంలో నేను శ్రమను అనుభవిస్తున్నాను, ఐఎమ్ సఫరింగ్ అని చెప్తాడు. భయంకరమైన శ్రమను నేను అనుభవిస్తున్నాను, ఈ శ్రమల ద్వారానే దేవుడు నన్ను బలపరుస్తున్నాడు అని చెప్తున్నాడు. చూడండి 2 వచనాలు చూసుకుందాం. 2 కొరింథీ 4వ అధ్యాయము 11-12లో చెప్తున్నాడు. చూడండి. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుకొనుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును సాధమవుతున్నది. చూడండి, ఈ వచనాలను చాలా మనం లోతుగా ఆలోచించాలి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మేము సువార్త కోసము చనిపోతున్నాము. ఎందుకు? మేము చనిపోవడం ద్వారా ఆ సువార్త మీలో జీవాన్ని అనుగ్రహిస్తుంది. అంటే సేవకుడు ఏమవ్వాలన్నమాట? ఏమవ్వాలి? సువార్త కోసము శ్రమను అనుభవించినప్పుడు ఆ సువార్త ప్రజలలో జీవాన్ని కలుగజేస్తుంది. అంటే మేము చనిపోతున్నాం, కానీ మా ద్వారా వచ్చే సువార్త మీలో ఏం పుట్టిస్తుంది? జీవాన్ని పుట్టిస్తుంది. చూడండి, అంటే ఎంత నమ్రతతోని, విధేయతతోని, భయభక్తులతోని, విశ్వాసముతోని యథార్థమైన పరిచర్య చేస్తున్నాడు మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. మరి ఇలాంటి పరిచర్యను దేవుడు కోరుతున్నాడు. God wants such a people like పౌలు వలె ఉండే దైవజనులను దేవుడు కోరుతున్నాడు. ఆయన జీవిత సాక్ష్యాన్ని మనకు బోధిస్తున్నాడు కాబట్టి అలాంటి సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉంటే మన ద్వారా దేవుని యొక్క గొప్ప పరిచర్య ఈ లోకంలో ఘనంగా జరుగుతుంది. మేము ప్రతిరోజు చనిపోతున్నాము. ఎందుకు చనిపోతున్నాడంట? ఏమి ఈ సువార్త ప్రకటించకపోతే ఏంటి? వేరే జాబ్ చేసుకోవచ్చుగా. ప్రతిరోజు ఈ సువార్త కోసం మేము చనిపోతున్నాం. ఎందుకంటే ఈ సువార్త ద్వారా మేము ఇతరులకి జీవాన్ని అందిస్తున్నాము. చూడండి, మన శ్రమ పడుట ద్వారా మనం ఇతరులకి జీవాన్ని అందిస్తాము. అంటే శ్రమల ద్వారా దేవుడు మనని బలంగా వాడుకుంటాడు, మనని బలపరిచి వాడుకుంటాడు. ఒక వచనాన్ని చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో పేతురు చాలా మంచి మాటను మనకు చెప్తాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కని మాటను మనకు చెప్తాడు. చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి పేతురు? ఎవరైతే దేవుని కోసం శ్రమ పడతారో వాళ్ళు ఏమవుతారంట? దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని పరిపూర్ణతను పొందుకుంటారు.
ఈరోజు చాలా మంది శ్రమలంటే మనం ఇష్టపడం. ఏముందులే, ఈ పరిచర్య చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి అని మనం తలుస్తాము. ఈ శ్రమల ద్వారా దేవుడు అంటున్నాడు, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, అంతేకాకుండా నీ ద్వారా నా యొక్క ఉద్దేశాలన్నీ కూడా సంపూర్ణంగా నెరవేరుస్తాను అని చెప్తున్నాడు. అయితే శ్రమల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఆయన సేవలో ఇంకా బలంగా వాడుకుంటాడు. మరి పౌలు మరి చూసినట్లయితే ఇదే 2 కొరింథీలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఆయనకి దేవుడు ఇచ్చిన దర్శనాలను బట్టి చెప్తాడు. పరలోకానికి వెళ్ళాను, పరలోకంలో దేవుని దర్శనాన్ని చూశాను. ఇవన్నీ కూడా దీని గురించి గర్వపడకుండా దేవుడు నాకు ఏం చేశాడు, ఒక ముళ్ళును పెట్టాడు. అయితే దేవుడికి నేను ప్రార్థన చేశాను, దేవా ఈ ముళ్ళు నా యొద్ద నుంచి తీసివేయమని. 3 సార్లు చేసినా దేవుడు అన్నాడు, నేను ఈ ముళ్ళును తీసివేయను కానీ నా కృపను నీకు అధికంగా ఇస్తాను. అందుకనే పౌలు ఏమంటాడంటే, నా యొక్క బలహీనతలను నేను ఆనందిస్తాను, ఎందుకంటే దాని ద్వారా దేవుని శక్తిని బలంగా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఆ శక్తితో దేవుని సేవను మనం చేయగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమను సహించడానికి ఇష్టపడ్డాడు. శ్రమల ద్వారా దేవుని యొక్క పరిచర్యను చేయడానికి ఇష్టపడ్డాడు. విలేజెస్లో అనేక మంది అనేక విధాలుగా శ్రమపడి చేస్తున్న పరిచర్యని దేవుడు గమనిస్తున్నాడు. వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. వాళ్ళ పరిచర్యని దేవుడు అంగీకరిస్తున్నాడు. పౌలు అలాంటి సాక్ష్యం కలిగిన సేవకులని దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇలాంటి దైవజనునికి ఉండే గుణ లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 13:14 ఏమంటాడు? 14లో చూడండి, విశ్వసించింది మీ కనుక మాట్లాడుతుంది. 15వ వచనం, అన్ని దాన్ని రాయబడ్డ ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసుని లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము కనుక మాట్లాడుతున్నాము. అంటే అనుభవించి నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. చాలా మంది ఈ లోకంలో బోధిస్తున్నారు కానీ వాళ్ళు అనుభవించట్లేదు. దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్. దేవుని ప్రేమను అనుభవించిన వాడు, దేవుని యొక్క సువార్తని, ఆత్మశక్తిని ఆ జీవితంలో అనుభవించిన వాడు ధైర్యంగా బలంగా ప్రకటించగలుగుతాడు. మేము ఏదైతే విశ్వసించామో, ఏదైతే అంగీకరించామో, ఏదైతే దేవుడు మాకు అనుగ్రహించాడో దాన్నే మేము మాట్లాడుతున్నాము. మా సొంత మాటల్ని మాట్లాడట్లేదు, మా సొంత ఆలోచనలు మీకు చెప్పట్లేదు. చూడండి, ఇలాంటి సేవను మనం చేయాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇలాంటి దైవ లక్షణాలను మనం కలిగి ఉండాలి. అంటే అనుభవపూర్వకమైన సువార్తని మనం ప్రకటించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ రక్షణను, నీతిని, పరిశుద్ధతను, ఆత్మశక్తిని నీవు అనుభవించినప్పుడు ఆ శక్తి ద్వారా దేవుని యొక్క సువార్తను మనం ఈ లోకంలో ప్రకటించినప్పుడు దేవుని సేవ బలంగా జరుగుతుంది అని దేవుని వాక్యంలో మనకు తెలియపరుస్తున్నాడు. ఇలాంటి గుణ లక్షణాలను మనము ఉంచుకున్నప్పుడే దేవుని సేవ కరేజియస్ స్టాండ్ అంటాము. అంటే దేవుని కోసం నేను స్థిరంగా నిలబడతాను. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే, సపోజ్ నన్ను చంపేసినా సరే, నేను దేవుని వాక్యం నుంచి కానీ దేవుని యొక్క నిబంధన నుంచి కానీ నేను తొలగిపోను. నేను స్థిరంగా నిలబడతాను. నిలబడమే కాకుండా నేను ఏదైతే అనుభవించానో ఆ వాక్యాన్ని లోకానికి నేను ప్రకటిస్తాను అని తీర్మానంతో చెబుతున్నాడు. అలాంటి తీర్మానంతో మనం పరిచర్య చేయాలి. అంతేకాకుండా 16 నుంచి 18 వచనాల్లో చూసినట్లయితే పరలోకపు రివార్డ్ కోసం ఆయన ఎదురు చూశాడు. హెవెన్లీ రివార్డ్, పరలోకంలో బహుమానాన్ని పొందుకోవాలని ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో చూస్తాం. 2 తిమోతి 4వ అధ్యాయం 7-8 వచనాల్లో మనకి బాగా తెలిసిన వచనాలే. నేను ఏం చేశాను?
నా నా యొక్క పరుగుని తుదముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకొట్టిని. నా కొరకు దేవుడు నీతి కిరీటాన్ని, మంచి పోరాటం పోరాడి తిని, మంచి పోరాటంను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, పరుగు కదముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకొట్టిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకే కాదు కానీ తనని ప్రేమించిన ప్రతి వారికి ఆ నీతి కిరీటాన్ని దేవుడు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క రివార్డ్ కోసం మనం ఎదురు చూసే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, ఈ 7 విషయాలు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నాడు, నేను నిరుత్సాహపడను, ఎందుకంటే సువార్త యొక్క మహిమను, నూతన నిబంధన యొక్క ప్రత్యక్షతని నేను ఎరిగిన వాడిని కాబట్టి నేను ఏ విధంగా కూడా నిరుత్సాహపడను. ఇది దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమానమే, మర్సీ ఫ్రమ్ గాడ్. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను కాబట్టి నేను దాన్ని వదిలిపెట్టను. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, వంకరగా బోధించను, సత్యవాక్యాన్ని బోధిస్తాను. నేను ఏ రిజల్ట్ అయితే వస్తుందో అది నా మీద ఆధారపడదు కానీ దేవుని మీద ఆధారపడుతుంది. నేను ఒక మట్టి పాత్రని, నన్ను దేవుడు బలపరిచి నాకు తన యొక్క రక్షణని, నీతిని ఇచ్చాడు కాబట్టి నేను దేన్నైతే నమ్మేనో అదే నేను స్వచ్ఛందంగా బోధిస్తాను, ధైర్యంగా బోధిస్తాను. నేను దేవుని యొక్క బహుమానం కోసము ఎదురు చూసే వాడంగా ఉంటాను అని పౌలు ఈ 2 కొరింథీ 4వ అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు పౌలు వలె మనం కూడా వినయంతో, సాత్వికంతో మరి దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు, శ్రమలలో కూడా మనం ఆయనను విడిచిపెట్టకుండా నమ్మకంగా, యథార్థంగా పరిచర్య చేసినట్లయితే మన ద్వారా దేవుని యొక్క నిత్య ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. సత్యవాక్యాన్ని మనం సరిగా బోధించే వారంగా ఉన్నప్పుడు మన ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకుంటాడు. నేను అలాంటి పరిచర్య చేస్తున్నాడు అని పౌలు మనకు బోధించాడు కాబట్టి మనం కూడా అలాంటి బోధకు ముందుకు రావడానికి స్థిరపడాలి. దేవుని యందు వినయము, సాత్వికంతో మనం కేవలం ఒక మట్టి పాత్రలమని ఎంచుకొని నేను చేసేదంతా కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి నేను చేస్తున్నా కాబట్టి నేను నమ్మకంగా, యథార్థంగా పరిచర్య చేస్తాను అని తీర్మానం చేసుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు మన ద్వారా దేవుని యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడతాయి అని పౌలు, అపోస్తలుడైన పౌలు ఈ 2 కొరింథీ 4వ అధ్యాయంలో మనం తెలియపరుస్తున్నాడు. కొన్ని విషయాలు ఈ సిస్టమాటిక్ థియాలజీ గురించి మనం తెలుసుకోవాలని నా యొక్క తలంపు. మొట్టమొదటిది ఏంటంటే, మనము ట్రినిటీని నమ్ముతాము, త్రియేక దేవుణ్ణి నమ్ముతాము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రియేక దేవుడు ఒకే దేవుడు కానీ 3 వ్యక్తులు. 1 గాడ్ 3 పర్సన్స్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ త్రియేక దేవుడు ఎలాగ పరిచర్య చేస్తున్నారు? వాళ్ళు 3 కూడా సమానమే, కో ఈక్వల్ అంటాం. 3 కూడా సమానమే, ఎటువంటి భేదము లేదు. తండ్రి ఎంతనో కుమారుడు అంతే, కుమారుడు ఎంతనో పరిశుద్ధాత్మ అంతే, ఎట్లాంటి భేదం లేదు. కో ఈక్వల్, కో ఎగ్జిస్టెన్స్. 3 కలిసి త్రియేక దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. కో ఇటర్నల్, నిత్యమైన దేవుడు. ఒకరోజు కాదు, ఈ భూమిని, సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆది నుంచి ఆ చివరి వరకు ఆల్ఫా ఒమేగా అయి ఉన్నాను అని ప్రకటనలో చెప్తున్నాడు. కాబట్టి he has no beginning, he has no end. He is co-eternal, eternal God అని మనం చెప్తాము. త్రియేక దేవుడు 3 కూడా సమానమే. అంతేకాకుండా 3 కూడా ఇటర్నలే, నిత్యమైన దేవుళ్ళే. అంతేకాకుండా 3 కూడా కలిసి ఉన్నారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 4వది ఏంటంటే, all 4 are united in love. ప్రేమలో వాళ్ళు ఐక్యపరచబడ్డారు, ఏక ప్రేమలో వాళ్ళు నివసిస్తారు అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాకుండా వారు చేసే ప్రతి కార్యము 3 కలిసి చేస్తారు అని మనం గుర్తించాలి. మొట్టమొదటిగా రక్షణ కార్యాన్ని మనం చూసినట్లయితే
తండ్రి అయిన దేవుడు దీన్ని జగత్పునాది వేయబడక ముందే ప్రణాళికను వేశాడు. మరి దాన్ని ఎవరు పరిపూర్ణం చేశారు? కాలం సంపూర్ణమై ఉన్నప్పుడు యేసు ప్రభు ఈ భూలోకానికి నరావతారిగా వచ్చి దైవ మానవుడిగా జీవించి సిలువలో తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఈ రక్షణ ప్రణాళికను ఆయన సిద్ధపరిచాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఎప్పుడైతే ఈ సువార్తను ప్రజలు వింటారో వాళ్ళని ఒప్పింపజేసి వాళ్ళు ఈ రక్షణను అంగీకరింపజేసేలాగున వాళ్ళ జీవితంలో ఈ రక్షణ కార్యాన్ని నెరవేరుస్తాడు. చూడండి, తండ్రి ప్రణాళిక, కుమారుడేమో దాన్ని ప్రాక్టికల్గా నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఈ రక్షణని పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి ముగ్గురు కూడా సమానంగా పనిచేయటం ద్వారా ఈ రక్షణ మనకి లభించింది. ట్రయూన్ గాడ్ అని అంటాం, త్రియేక దేవుడు వారి ముగ్గురు ద్వారా రక్షణ ప్రణాళికను ప్రతి మానవుడికి దేవుడు ఉచితంగా అనుగ్రహించి ఆ రక్షణ ప్రణాళికను మన జీవితంలో దేవుడు సంపూర్ణంగా నెరవేర్చాడు. రెండవది, మరి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం ప్రార్థన చేస్తాం కదా. రోమీయులకు రాసిన గ్రంథం 8, 26, 27 వచనాల్లో ఉన్నాయి. ఆత్మశక్తి ద్వారా మనం ప్రార్థన చేయాలి. ఆత్మశక్తి ద్వారా మనం దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తాడు. అయితే మనము ఆత్మశక్తి ద్వారా ప్రార్థన చేసి కుమారుని నామములో అది తండ్రికి మనం సమర్పించాలి. అంతే కదా. యేసు ప్రభు నామములో మనం ప్రార్థన చేస్తున్నాము. ఎవరికి చేస్తున్నాము? తండ్రికి చేస్తున్నాము. అంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేస్తున్నాము, యేసు ప్రభు నామంలో చేస్తున్నాము. అంతేకాకుండా తండ్రికి మనం అది సమర్పిస్తున్నాము. అక్కడ కూడా మనం ముగ్గురు త్రియేక దేవుని యొక్క ప్రణాళికను మనం చూస్తున్నాము. త్రియేక దేవుని ద్వారానే మన ప్రార్థనలకు జవాబు దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి చాలా అబద్ధ బోధకులు ఉన్నారు. జెహోవా విట్నెస్ కావచ్చు, ఇంకా రకరకాలైన బోధకులు ఉన్నారు. వాళ్ళు ఈ త్రిత్వాన్ని నమ్మరు కాబట్టి వాళ్ళు అబద్ధ బోధకులు అని మనకు తెలుసు. కాబట్టి త్రిత్వాన్ని నమ్మేవాడు, త్రిత్వాన్ని అంగీకరించేవాడే నిజమైన దైవజనుడు, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా రెండవది మనం చూసినట్లయితే దీంట్లో క్రిస్టాలజీ అనే విషయాన్ని మనం చూస్తాము. అంటే క్రీస్తు శాస్త్రం, సిస్టమాటిక్ థియాలజీలో త్రిత్వాన్ని, త్రియేక దేవుడిని చూస్తాము. రెండవది క్రిస్టాలజీ అంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము, ఆయన చేసిన పనిని గురించి క్రిస్టాలజీలో రాయబడింది. 3 విధాలుగా రాయబడి ఉంటుంది. ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ఈ భూమికి రాకముందు కూడా యేసు ప్రభు త్రిత్వంలో రెండో వ్యక్తిగా యుగ యుగముల నుంచి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తి బానిసత్వంలోంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు దేవదూతగా, యాహ్వే యొక్క దేవదూతగా, ఏంజల్ ఆఫ్ యాహ్వే అంటాం, అంటే దేవదూతగా వాళ్ళని ముందుకు నడిపించాడు అని మనం చూస్తున్నాము. బండగా ఉండి వాళ్ళకి నీళ్ళని ఇచ్చాడు అని మనం చూస్తున్నాము. అంతేకాదు షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ యొక్క మంటలో పడివేసినప్పుడు దేవదూతగా వారి మధ్య నుండి వాళ్ళని కాపాడాడు. అంటే యెహోవా యొక్క దూతగా తను అనేక సార్లు పాత నిబంధనలో ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాము. అంటే సృష్టిలో ఉన్నాడు, మరి అంతేకాకుండా